మీ పేరు? నా పేరు చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగల్? అదేం పేరండి? అంటే మా అమ్మది చక్కెర బిజినెస్ అండి, మా నాన్నది పొంగల్ బిజినెస్ అండి. వాళ్ళిద్దరు కలిపి చక్కెర పొంగల్ అని పెట్టారండి. ఇంతకీ మీ పేరేంటండి? గ్యాస్ పొయ్యి అండి. గ్యాస్ పొయ్యి అండి. అదే పేరండి. మా నాన్నది గ్యాస్ బిజినెస్, మా అమ్మది పొయ్యి బిజినెస్, రెండు కలిపి గ్యాస్ పొయ్యి అని పెట్టారు. మిమ్మల్ని ఇంట్లో బుద్ధిగా ఏమని పిలుస్తారు? సిపి అని పిలుస్తుంటారండి. చక్కెర పొంగల్. మీకేమని పిలుస్తుంటారండి? జీపీ అంటారు. అదేం పేరండి? గ్యాస్ పొయ్యి. గ్యాస్ పొయ్యి. మీకు పెళ్ళైందండి? లేదండి, ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్. వర్జిన్. మీకైందా? కాలేదండి. మిమ్మల్ని ఒక విషయం చెప్పాలని ఉంది మీకు. నాకు కూడా ఒక విషయం అడగాలని ఉందండి. అవునా? ఓకే మీరు అడగండి. లేడీస్ ఫస్ట్. మీ దగ్గర మ్యారేజ్ బ్యూరో నంబర్ ఉందేమో అని అడుగు. మ్యారేజ్ బ్యూరో నంబర్? ఇందాక మీరు ఏదో అడగాలనుకున్నారేంటి? అదే నా దగ్గర లేదు అని చెప్పాలనుకున్నా, ఈలో మీరు అడిగేసారు ఉందా అని చెప్పి. మీ దగ్గర ఉండకూడదండి. అంటే నా అన్ని మ్యారేజ్ బ్యూరోలు రిజెక్ట్ చేసినాయండి. రిజెక్ట్ చేయడండి అంటే నా అందానికి తగ్గ అమ్మ ఇప్పుడు దాకా దొరకలేదు. ఏంటి వెళ్ళిపోతున్నారు? అంటే పక్కకి వెళ్ళి కరెంట్ మిషన్ పెట్టుకుందామని. మీకు పిచ్చిందా? పిచ్చి కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి వింటుంటే పెట్టుకోవాలనిపిస్తుంటది. అవును, ఇంతకీ పేషెంట్ లేరండి? ఎవరు లేరు ఇక్కడ? పేషెంట్లు డాక్టర్ కోసం వెయిట్ చేయరు, డాక్టర్లే పేషెంట్ల కోసం వెయిట్ చేయాలి. అక్కడ కూడా పిచ్చోళ్ళు ఉంటారు కదా, వెళ్ళి వెతుక్కోండి. నేను వెళ్ళి పెద్ద డాక్టర్ తీసుకొస్తా. వచ్చేస్తారు డాక్టర్ అని. మామూలు టెక్ లేదు, నిజంగా బాగుంటే ఎలా ఉండదు. నువ్వు కూడా మామూలుగా లేవు. ఐఎమ్ డాక్టర్ జీపీ గ్యాస్ పొయ్యా. మీరు? జీడి గింజలు. నైస్ మీటింగ్. ఏమైంది? సైలెన్స్. సంకల్ అయిపోండి ఒకసారి. సంకం పోయండి ఒకసారి. అదేంటండి గుండె నొప్పికి సంకలో థర్మామీటర్ పెడుతున్నారు? యాక్చువల్లీ గుండెలో ఒక నరం ఉంటుందండి, అది సంకకి అటాచ్ అయి ఉంటుంది. థర్మామీటర్ కొట్టుకుంది అనుకోండి గుండె నొప్పి ఉన్నట్టు, థర్మామీటర్ కొట్టుకుని గుండె నొప్పి లేనట్టు. ఇంటెలిజెంట్ డాక్టర్. నీ బొంద. ఒకసారి నవ్వండి, ఇంకా పెద్ద నవ్వండి. తగ్గిందా? ఈ జెండు బామ్ నొప్పి వచ్చినప్పుడు గుండెకి రాసుకోండి, ఓకేనా? జెండు బామ్ గుండెకి రాసుకోవాలి. తలపోటు వస్తే ఏం చేస్తాం? జెండు బామ్ వాడతాం. తలపోటు వచ్చినప్పుడు జెండు బామ్ అన్నప్పుడు, గుండె పొడి వచ్చినప్పుడు జెండు బామ్ వాడచ్చు కదా. ఉప్చికి ఆపరేషన్ అంటారు ఏంటి వీళ్ళు? పేషెంట్ పరిస్థితి ఏంటి అంటున్నా? పేషెంట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఏంటి? పేషెంట్ బ్లడ్ ఎక్కువ అయిపోయింది. మీరు ఖాళీ ఉన్నారా? ఖాళీగానే ఉన్నా. బయటకి ఒక ఎంటీ లీటర్ బాటిల్ తీసుకురండి. లీటర్ బాటిల్ దేనికండి? రక్తం అంతా బాటిల్ ఎక్కడానికి. ఓహో, బ్లడ్ ఎక్కువ ఉంది, లీటర్ బ్లడ్ తోడేస్తారా? తీసుకోండి. ఓకే నేను తీసుకొస్తాను డాక్టర్, మీరు వెళ్ళండి. డాక్టర్ ఇదిగోండి లీటర్ బాటిల్. ఏంటో ఏం అర్థం కావట్లేదు. డాక్టర్లు వచ్చారు, ఆపరేషన్ అంటున్నారు. డాక్టర్ రావడానికి టైం పడుతుందంట. అదేంటి డాక్టర్ ఇందాకే వచ్చారు? ఏంటి డాక్టర్ వచ్చారండి, ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ లో కూడా వెళ్ళారు. డాక్టర్ రౌండ్ లో ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాడండి? వాళ్ళే డాక్టర్. ఏంటి వీళ్ళు డాక్టర్లా? వీళ్ళు పిచ్చోళ్ళండి. డాక్టర్లని ఎవరంటారు వీళ్ళని? డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నాకు టయానికి ఆపరేషన్ చేశారు కాబట్టి నేను బతికాను డాక్టర్. అబార్షణ ఇప్పటికైనా అర్థమైంది వాళ్ళు పిచ్చోళ్ళని? కరెక్ట్. విషయం తెలుసా? ఏంటి? ఆ పక్కన ఉన్నాడు డాక్టర్, వీడి పిచ్చి తగ్గిద్దామని వచ్చాడు. వీడి పిచ్చి కాస్త వాడుకొచ్చింది, వాడు పిచ్చోడు అయిపోయాడు. ఓహో, థ్యాంక్ యూ సో మచ్ మీ సేవలు మాకు అందించినందుకు. జాగ్రత్త. ఓకే. హాయ్. ఎవరు నువ్వు? నేను మీతో పాటు ఆడుకోవడానికి వచ్చిన కొత్త ఫ్రెండ్ ని. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసేవాడిని ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసేవాడిని ఫ్రెండ్ అంటారా? మా అందరి కోసం నువ్వేం చెయ్యాలంటే ఏం చేయాలని చేసేస్తా. చచ్చిపోవాలి. ఫ్రెండ్షిప్ అంటే ఏదో 150 అడిగితే ఇస్తారు కానీ ఫ్రెండ్ కోసం చచ్చిపోతారంటారా? ఫ్రెండ్ చచ్చిపోవడం వద్దురా. అది కరెక్ట్. మనమే చంపేద్దాం. మీరు అందరు కూర్చోండి, మనం అందరం మాట్లాడుకుందాం. అరే నీ పేరేంటి? నా పేరు పేరు. నీ పేరేంటి? ఇంకో పేరు. నీ పేరేంటారు? మరో పేరా? పేరు మీద పేరు. ఏంట్రా ఏంటిది? గాలి తొక్కుతున్నాం మనం. మీకు దండం పెడతాం, మీ పిచ్చి తగ్గిద్దాం. మీరేంట్రా కనీసం అంత ఫ్రెండ్షిప్ కూడా చేయట్లేదు.
ఇది దేని వాయిస్ చెప్పు? పిల్లి వాయిస్. పిల్లి వాయిస్ కదరా? ఇది ఎలక వాయిస్. ఎలక పిల్లి మిమిక్రీ చేస్తుంది. ఇదేం వాయిస్ చెప్పు? అమ్మో కుక్క అంటే కొడతాడేమో. ఏనుగు వాయిస్. అంత మంచి కుక్క వాయిస్ చేస్తే ఏనుగంటే వింటరా? అమ్మో ఏనుగు మిమిక్రీ చేస్తున్నామో అనుకున్నారా? పడుకోండి అన్న పడుకోండి, కథ చెప్తా పడుకోండి. అనగనగంట ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజురికేమో 7 అమ్మయ్యా ఇది ఒక్క విషయంలో సూపర్ అబ్బా. చక్క పడుకున్నారు, నేను పడుకుంటా. చెప్తా కదా. డాక్టర్ బాగా కలిసిపోయారా? భలే ఆడుకుంటున్నారండి మీరు. ఏ నర్స్ బాలే, మనం ఇంకో పేషెంట్ వస్తుందంట, దాన్ని మనం ట్రీట్మెంట్ చేద్దాం. డాక్టర్ ఎవరు డాక్టర్? డాక్టర్ గారు. డాక్టర్ జీపే. డాక్టర్ జీపే. జీపీ ఎవరు? నేను గ్యాస్ బాయ్. నేను గ్యాస్ పే కదా కట్టిపోయి. బాగా కలిసిపోవాలంటే భలే కలిసిపోయారు ఇందులో. ఇగో మన కొత్త పేషెంట్ దగ్గరికి వెళ్దాం పదండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. చెప్పరా నందికి సార్, ఆ ఫైల్ ని టేబుల్ మీద పెట్టాను రా, ఒకసారి చూడు. ఎవరితో సొల్లు మాట్లాడుతున్నావు? మా ఆఫీస్ నుంచి నా కొలీగ్ నందకిషోర్ ఫైల్ గురించి అడిగితే చెప్తున్నానే. ఏం తక్కువ లేదు, ఉదయం నుంచి చెప్తున్నా బీరో తల కనపట్లేదు, వెతుకో అని. వెతుకో. దొరికిందా? దొరికిందే. నీ బుద్ధి ముందుంటే బాగుండేదిగా. తాళం దొరికింది. 1-2 దెబ్బలతో బతిపోయింది, లేకపోతే దాని చేతిలో నాకు వాసిపోయేది. హలో పద్మారావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఏమైంది? మీ కాంబినేషన్ ఏంటో, మీ ఆవిడ డామినేషన్ ఏంటో అర్థం అవట్లేదు నాకు. భార్య ఎలా ఉండాలో తెలుసా మూర్తి నీకు? ఎలా ఉండాలి? ఏమే పిలిచారండి? చూసావా, భర్త ముందు నుంచి పిలిస్తే భార్య వెనక నుంచి పరిగెత్తుకుంటూ రావాలి మూర్తి. ఒకసారి కళ్ళు మూసుకోవే. కళ్ళు తెరు. నా బండి తాళం కనబట్లేదు, అర్జెంట్ గా వెతికి తీసుకురా. ఒక్క నిమిషం వెతుకుతానండి. తాళం దొరికిందండి. చూసావా, భర్త బైక్ తాళం మర్చిపోతే భార్య వెతికి తీసుకురావాలి, కానీ నువ్వు భార్య బీరువా తాళం మర్చిపోతే నువ్వు వెతికి తీసుకొస్తున్నావు. భార్య అంటే అలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? చీకటికి భయపడకపోయినా పర్వాలేదు, నిప్పుకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారా. పెళ్ళానికి భయపడితే మన ఆయుష్ బాగుంటది, మన వాయిస్ బాగుంటది. నీ బొందరా, నీ బొంద. సిగ్గులేదురా అలాంటి మాటలు మాట్లాడడానికి? నీ మాటలు ఏ మగాడైనా విన్నాడనుకో నీ మీద ఊస్తాడ్రా. వాడు ఊసినా ఏం చేసినా పద్మారావు, పెళ్ళానికి భయపడాలి పద్మారావు, పెళ్ళానికి భయపడాలి పద్మారావు. భయస్తుడు ఇంటి పక్కన ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను రా. ఫస్ట్ నువ్వు ఏమైనా పడు పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు. చేత కాని వాడి భయపడతాడ్రా, నాకు అవసరం లేదు అలా భయపడ్డావు. పులి రా పులి, అర్థమైందా? ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: అనంతపురంలో బంగాళదుంప కూర బాగోలేదన్నందుకు భర్త నోట్లో బాంబు పెట్టి కాల్చిన భార్య. తాడేపల్లిగూడెంలో తలకు రంగేసుకోకు అని చెప్పినందుకు భర్త తలని నరికేసిన భార్య. ఆవేశంలో ఉన్న భార్యలు, అజ్ఞాతంలో ఉన్న భర్తలు. చూసావా పద్మారావు, ఇది పరిస్థితి. నేను భయపడేలా తప్పలేదు కదా పద్మారావు. కాలం మారింది, పిల్లలు మారారు, మహిళలోకి నిద్ర లేచింది పద్మారావు. మనం ఏం చేయాలి? నిద్ర లేస్తే లేవు కానీ కాఫీ తాగమను, లేకపోతే కూరగాయలు కోసుకోమను. ఇలాంటి పనికి రాని పనులు నా దగ్గర నడవవు. నేను నా భార్యకి హడలు అర్థమైందా? కాఫీ తీసుకురా అర్జెంట్ గా. ఒక్క నిమిషం అండి. కాఫీ అండి. చూసావా, నిమిషం తిరగకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది. అది నా భార్యకు నేనంటే హడలు మూర్తి. నువ్వెన్నైనా చెప్పు పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడ. ఏ పారా పనికి మాలోడా, నువ్వు భయపడరా, నాకేం అవసరం రా. ఇప్పుడే అందులో తాజా వార్త. చీరాలలో నేనంటే నా భార్యకి హడాలన్నందుకు ఆ భార్య హర్ట్ అయి టీలో యాలకులకు బదులు ఎలకల పొడి కలిపిన భార్య. తాగు
ఒకసారి టీ తాగి చూడు. వాడిని పిలిచి తాగిపించండి. నేనైతే ఖచ్చితంగా కలుపుతా. వద్దులే, టీ చల్లారిపోయింది, ఎందుకు తాగుతాను? చల్లారిన టీ తాగద్దులే. ముందే లేనిపోయిన దానికి టార్చర్ పెడతాను. అవేమన్నా మనసులో పెట్టుకుందా? అది మనసులో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నా జాగ్రత్తలు నేను ఉండడం బెటర్. ఇదే మన ఇల్లు. ఏమండి? ఎవరండి వీళ్ళిద్దరు? నాకు బాడీ గార్డ్. మీరు బాడీ గార్డ్ పెట్టుకున్నారండి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏదో చిన్న దానికి భార్యలు హట్ అయ్యి మొగుడిని లేపేస్తున్నారట. అందుకే నా ముందు జాగ్రత్త కోసం నేను పెట్టుకున్నా. అయితే నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? ఏమైనా చేయొచ్చు మేడం. మెట్ల మీద ఆయిల్ పోసి చంపొచ్చు, బాత్రూమ్ లో కరెంట్ షాక్ పెట్టొచ్చు, పడుకున్నప్పుడు మొహం మీద దిండు పెట్టి చంపొచ్చు. చాలా సింపుల్ గా ఏమైనా చేయొచ్చు మేడం. అరే దరిద్రులారా, మీరు నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చారా, దానికి ఐడియాలు ఇవ్వడానికి వచ్చారా? బ్రేకింగ్ న్యూస్, సూర్యాపేటలో భర్తే నా ప్రాణం అంటూ ఆ భర్త ప్రాణం తీసిన కసాయి భార్య. చూసావా, ఇప్పుడు నేను బాడీ గార్డ్ పెట్టుకోవడంలో ఏమైనా తప్పు ఏమైనా ఉందా? నీ వార్తల మీద పిండం పెట్టా. ఎలాంటి భార్య పిల్లలు లేరా? లేరు. ఉంటే మేమెందుకు చెబుతాం? చిచి, నా కర్మ. పద్మారావు, బాడీ గార్డ్స్ పెట్టుకున్నావేంటి? అంటే టీవీలో కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత పెట్టుకోవాల్సి వస్తుంది మూర్తి. అంటే భారీగా భయపడ్డావు అనమాట. సిగ్గు విడిచి చెప్తున్నాను మూర్తి, ఫస్ట్ టైం భయపడ్డా. మైనాలోకం నిద్ర లేచింది అంటే లేస్తే రావని కాఫీలా పడుకుంటుందన్నా. మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నాను, కానీ మనన్నే లేపేస్తుంది అనుకోలేదు. మహా నువ్వేదో పెద్ద ధైర్యవంతుడు అనుకున్నావు. నాకు పుట్టబోయే పిల్లలకు నీ పేరు పెడదాం అనుకున్నావు. నాకంటే పిరికోడు అనమాట. ఎన్నాళ్ళు పిల్లి పులి చర్మం కప్పుకుందనమాట. నువ్వేమన్నా చెప్పు మూర్తి, ఈ బాడీ గార్డ్ మాత్రం నేను వదల. 10ంటికి లేపమన్నాడు. లేపుతావా? 10ంటికి లేపుతున్నాడు ఏంటి మరి? అసలు మీలో సున్నితత్వం అసలు మీలో సున్నితత్వం ఏమైంది? మానవత్వం ఏమైంది? ఆడతత్వం ఏమైంది మీ దగ్గర? మొత్తాన్ని సమాధి చేస్తే సరే, మీరు ఆడాళ్ళు కాదే, తోడాళ్ళ మీరు. ముందుకు రాకు, నా గురించి నీకు తెలీదు. అటు కూర్చోమని చెప్పాలని ఆ మాత్రం భయం ఉండాలి. అమ్మా లేస్తుంది. కూర్చోక్కడ. భయపడకండి, కూర్చుంది. ఇలా పరిగెత్తేస్తున్నారా అంటే మమ్మల్ని మీరు మామూలు కాదా? ఏమండి, ఇంకా బయట నుంచి చాలే గానీ లోపల పడుకుందాం రండి. సరే, నేను పడుకొని వస్తా. తెల్లారి కలుగుతాం. పడుకోండి. పదరా, ముగ్గురం లోపటే పడుకుందాం. ఏమైంది అలా వచ్చావు? బెడ్రూమ్ లోకి బాడీ గార్డ్స్ తీసుకొస్తారేంటండి మీరు? నేను ఎక్కడ పడుకుంటే వాడు కూడా అక్కడే పడుకుంటారు. ఏంటండి శాడిజము? మిమ్మల్ని నేనేం చేస్తానండి? అన్న అమాయకమైన ముఖాన్ని చూడండి. టీవీలో వచ్చే ముఖాలు కూడా నీకంటే అమాయకంగానే ఉన్నాయి. నువ్వు ఇలా కనుక శాడిజం గా మాట్లాడావు అనుకో, ఇప్పుడే నేను చంపేస్తాను. ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వస్తుందని చెప్పేనే నీ బాడీ గార్డ్ పెట్టుకుంది. ఇప్పుడు నీ పక్కన కాదు కదా, బెడ్రూమ్ లో కాదు, భార్య పక్కనే పడుకున్నావు. బాడీ గార్డ్ తోనే పడుకుంటా. ఎలాగైనా చావు. అమ్మ రండ్రా, పడుకుందాం రే. నా మీద చెరో కాలేండి రాచి. సారీ బాస్, మేము అలాంటి వాళ్ళం కాదు. దరిద్రులారా, రక్షణ కోసం కాలేమన్నారా, రొమాన్స్ కోసం కాదురా. అది ఎక్కడ అటాక్ చేస్తుందని నా భయం రా. అయితే ఓకే బాస్, వేసుకుండ్రా. పద్మారావు ఏంటి భార్యను వదిలేసి బాడీ గార్డ్ మధ్యలో పడుకున్నాడు? నేను మూర్తినే. మూర్తి నువ్వా? మా ఆవిడ ఎక్కడ అటాక్ చేసిందో అని చెప్పి నేను కొట్టాను మూర్తి. అరే, భార్య వల్ల నాకు భయం 10 కేజీలే ఉందిరా, కానీ నీకు 10 టన్నులు ఉందిరా దరిద్రుడా. సారీ మూర్తి. సారీ అంటే సారీ. రండ్రా, మనం పడుకుందాం. వాడు వస్తాడు, మనకేం తెలుసు. పడుకోవద్దు. మొగాళ్ళకు పాడెక్కినట్టే. వాళ్ళంతా ఒకటైపోయారు. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు? చూడలేకలేదు, టైం లేదు, వాళ్ళు చంపేస్తారు. వీసాలుంటే విమానంలో వెళ్ళండి, లేకపోతే సముద్రంలో వెళ్ళండి. తెల్లార వరకు దేశం దాటి మొగాళ్ళంతా పారిపోండి. వాళ్ళంతా
ఏకమయ్యారు. అయ్యారా? అయ్యారు. పారిపోండి. ఏమండి ఏం సర్దుతున్నారు? ఎట్టెళ్తున్నారు? పెళ్ళం లేని దేశానికి అది ఎక్కడుంది? వెతకాలి.